హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు భీష్మ ఏకాదశి కదా! పూజా విధానం ఎలా చేశానో చూసేయండి. ఇలా అన్ని దేవుడి సామాన్లకి గంధం, కుంకుమతో అలంకరించుకున్నాను. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోకి గంధం, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కలిసి ఉన్న ఫోటోకి కూడా మనం పూజ చేసుకోవచ్చు. తర్వాత పీటను శుభ్రం చేసుకొని పీట మొత్తం పసుపు రాసుకున్నాను. తర్వాత దానికి వరిపిండి, కుంకుమ బొట్లు పెట్టుకున్నాను. పసుపుతో ఇలా వినాయకుడిని చేసుకున్నాను. తాంబూలం పెట్టి నైవేద్యంగా వడపప్పు, బెల్లం పెట్టాను. బియ్యంని నానబెట్టి పిండిలా చేసుకొని నేను ఒక ప్రమిద చేసుకున్నాను. ఒకటి కాకుండా 3, 5 అలా చేసి కూడా మనం దీపం పెట్టుకోవచ్చు. ఈరోజు పసుపు వస్త్రాలు కానీ, తెలుపు వస్త్రాలు కానీ ధరించి పూజను చేసుకోవాలి. ఈరోజు పసుపు పువ్వులతో పూజ చేస్తే ఇంకా మంచిది. నేను ఇలా సింపుల్గా పూజను చేసుకున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.